హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా రిలేటివ్స్ వచ్చారు ఇండియా నుంచి అని చెప్పి. సో ఈరోజు వాళ్ళని తీసుకొని అయితే మేము మస్కట్లో ఉన్న ఆల్మోజ్ సిటీకి అయితే వచ్చాం. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ అన్నమాట. అండ్ మస్కట్లో మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఆల్మోజ్ కూడా ఒకటి. నేను ఈ వీడియోకి తీసుకుంటాను ఫ్రెండ్స్. ఆల్మోజ్కి వచ్చాం ఫ్రెండ్స్. చెప్పు ఇప్పుడు చెప్పు. మా బంధువులు వచ్చినారు ఫ్రెండ్స్, అంటే మాకు అందరికి బంధువులు. వాళ్ళకి తిప్పే గ్యాప్లో వీడియోలు తీస్తానే ఉంది, పోస్టింగ్ చేస్తానే ఉంది. పోస్టింగ్ చేయట్లే, చూస్తానే ఉండండి. ఇప్పుడు వీడియో ఈ పక్క తిప్పింది ఫ్రెండ్స్, పోస్ట్ చేస్తే తంతాను ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వీఆర్ ఎంజాయింగ్ ఫ్రెండ్స్. బ్యాక్ పో, రాత్రి కనిపిస్తావు. బ్యాక్ పో, ఫుల్ బాయ్ ఫ్రెండ్స్. మా ఇద్దరు టీజింగ్ ఎప్పుడు ఉండేది, అది పక్కన పెడితే ఎందుకు ఆల్మోజ్ అనేది మస్కట్లో మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అండ్ ఆల్సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా ఎండ్ వరకు ఈ వీడియోని చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కమింగ్ టు ఇట్ స్పెషాలిటీ ఏంటి అంటే వాటర్ ఫ్రంట్ సిటీతో బిల్డ్ చేశారనమాట ఈ ప్రైవేట్ ఏరియా అనేది. ఇందులో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ ఉంటాయి. హోమ్స్, రెసిడెంట్స్ నుంచి హాస్పిటల్స్ నుంచి స్కూల్స్, వర్క్, ఆఫీస్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ అనమాట. నేనేదో నా పాటి వీడియోస్ తీసుకుంటా అంటే వేద పక్క నుండి డిస్కస్ చేస్తూనే ఉంది. ప్రతి వీడియోలోని మాట్లాడడం అయితే అసలు నేను మాట్లాడతాను. ఇది చెట్టు, మళ్ళీ పెట్టు. ఇది అట్లే పెడతా, నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను. టీ వేసారు ఎందుకంటే ఈ పిల్లలు చెప్పిన మాట అసలు ఈ ఒమాన్ పిల్లలకి కొద్దిగా ఇదన్నమాట. ఇది హుక్కా బార్, ఇది కూడా హుక్కా. రెండు హుక్కాలు ఉంటాయి. హుక్కా ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుంది ప్లేస్. సో ఇదే మెయిన్ ఘట్టం అనమాట. ఈ రోజు అన్ని ఆపేసి ఉండారు, ఏమన్నా హైట్ ఐడియా మనకు తెలీదు. మనం ఫుడ్ తినాలనుకున్న షిప్ ఇలా ఉంది. ఆల్మోజ్లో ఉన్న స్పెషాలిటీస్లో ఒకటి ఏంటంటే ఇక్కడ బోట్లో ఫుడ్ తినగలుగుతాం అనమాట. అంటే మనం ప్రియర్గా బుక్ చేసుకుంటే మన లంచ్ కానీ డిన్నర్ కానీ విత్ ఇన్ బోట్ అనమాట. ప్రైవేట్గా మనల్ని సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి మనకు డిన్నర్ అంతా ప్రొవైడ్ చేస్తారు. సో అది ఎక్స్పీరియన్స్ చేద్దాం నైట్లో అని చెప్పేసి వచ్చాం. మాకు తెలియని విషయం ఏమంటే అది ప్రియర్గా బుక్ చేయాలి, మేము బుక్ చేయలేదు. సో అవైలబిలిటీ అప్పుడు లేదు. ఓకే ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా వాకింగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది మస్కట్ ఆల్మోస్ట్లో అనమాట. ఎంత ఉంటుందంటే నువ్వు ఎంత వాక్ చేసుకున్నా విసిగిపోతావు కదా తప్ప అది ఎండ్ అయితే మనం వెళ్ళలేం, అంత వాకింగ్ స్పేస్ ఉంటుంది. సో వచ్చాం కదా అని వాక్ చేస్తూ ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం. కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ఇందులో ఏమంటే మార్నింగ్ లేచి బీచ్ చూసి బీచ్ లవ్తో డే స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ రెసిడెంట్స్గా కూడా ఉంటారు. అండ్ ఇక్కడ రెసిడెంట్స్కి ఎంత ఉంటుంది రెంట్ అంటే మనమైతే సింప్లీ ఒకే మాట ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, అంత రెంట్స్ ఉంటాయి. బట్ అలా మాత్రం ఉంటుంది కదా, ఎంత లేదన్నా ఇప్పుడు ఇంత కాస్ట్లీగా బిల్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా ఇవంతా రెసిడెంట్స్ అనమాట. రెసిడెంట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఉంటాయి. అండ్ ఇది సీ షోర్కి కట్టినప్పుడు బిల్డ్ చేసేప్పుడు, సీ షోర్ పక్కన బిల్డ్ చేసేప్పుడు అన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. యాచ్ క్లబ్ నుంచి జెట్ స్కీ వరకు అండ్ ఇంకా బోట్ యాక్టివిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. అవన్నీ డేలో వస్తే అలో చేస్తారు చూడడానికి. మేము నైట్ వ్యూలో వచ్చామన్నమాట. అండ్ ఆల్మోస్ట్లో ఏంటంటే డే వ్యూ ఎంత బాగుంటుందో నైట్ వ్యూ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఎక్కువ మంది పీపుల్ ఇక్కడికి వాకింగ్ చేయడానికే వస్తారనమాట. ఆల్మోస్ట్కి ఇంకో పేరు ఏంటంటే ద వేవ్ సిటీ ఆఫ్ మస్కట్, ద వేవ్ అని కూడా పిలుస్తారు. బికాస్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ విత్ వాటర్. చూస్తున్నారు కదా బీచ్కి ఈ మధ్యలో బీచ్ ఉంటుంది, చుట్టూ బిల్డింగ్ పెట్టి భలే కట్టారు కదా. కన్స్ట్రక్షన్ ఐడియా ఎవరిదో కానీ నిజంగా ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వెళ్ళి తీసుకొని ఉంటే భలే ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు కుదరదు. మనం అంబానీ
బిడ్డలు అయి ఉండాలి, వారసులు అయి ఉండాలి ఇక్కడ కొనుక్కోవాలంటే. ఆల్మోస్ట్లో ఇంకొక మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే గోల్ఫ్ లవర్స్కి మంచి డెస్టినేషన్ అనమాట. వరల్డ్ వైడ్ మంచిగా ఉంటుంది ఇక్కడ గోల్ఫ్ ఆడడానికి. క్లబ్స్ అవి చాలా బాగుంటాయి. గోల్ఫ్ ఆడడం ఇష్టపడే వాళ్ళు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారనమాట. వాకింగ్ ఏరియా ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా, చూడండి ఆ లాస్ట్ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు ఎంత దూరం వచ్చాము, ఇంకా ఉంది. ఎండ్ అయితే మేము రాలేదు. స్టిల్ వాకింగ్ స్పేస్ ఇస్ దేర్. నడిచి కాలు నొప్పి వస్తాయి అంతే. అండ్ ఇక్కడ లివ్ చేసే రెసిడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే వెరీ 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 ప్రీమియం అండ్ లగ్జూరియస్ లైఫ్ అనమాట. అండ్ దీని చుట్టూ ఉన్న వాటర్ యాక్టివిటీస్ కానీ అండ్ ఆల్సో ఎకో ఫ్రెండ్లీగా గ్రీనరీస్ కానీ పార్క్స్ కానీ కిడ్స్కి ప్లే ఏరియాస్ నుంచి మనకు కావాల్సిన ప్రతి దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేదో ఫస్ట్ నేను చూసి ఆశ్చర్యపడి ఏంది ఇది గుండు పైన పెట్టారని చెప్పేసి, బట్ రాంగ్, ఆ గుడ్డు కాదు, అది జ్యువెల్ ఆఫ్ మస్కట్ అనమాట. ఇది ఏదో పాత వస్తువు ఇది. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.